హలో అండి. సో చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఏం కలుస్తానని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఏమన్నమాట 9 o'clock అయింది మార్నింగ్. ఇప్పుడు ఫ్రెష్ అప్ వచ్చేసాము. మాకు ఓషన్ వ్యూ అండి. టేబుల్ ఎంత బాగుంది బయట చూడండి. సో ఈరోజు డే 5 అండి. టుమారో మార్నింగ్ మేము ట్యాంపాకి వెళ్ళిపోతాము. సో మేము ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాం అనమాట ట్యాంపాకి. నిన్న నైట్ 4:30గా స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిందండి. నాసా బహామాస్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ట్యాంపాకి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మళ్ళీ మాకు రొటీన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది అనమాట. క్రూజ్ ట్రిప్ చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ రాలేదండి. ఇంకా చూడండి ఓషన్ వ్యూ అనమాట. ఈరోజు కూడా టేబుల్ మొత్తం చూసారా. విండో అంతా చెమ్మ ఎలా ఉందో, చాలా క్లౌడీగా ఉంది. బయట విండిగా కూడా ఉందన్నమాట. ఇది అట్లాంటిక్ ఓషన్ అండి. సో చాలా బాగుంది కదా. నేను నైట్ బాగా విండిగా ఉండింది అనమాట. షిప్ అయితే ఇలా ఊగిపోయింది స్వింగ్ లాగా. మొన్న నైట్ అలానే ఉంది. బాగా నిద్ర వచ్చింది అనమాట మాకైతే అసలు నైట్. నివాష్ బాగుంది అక్కడ. మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడండి ఓషన్ వ్యూని. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఇప్పుడే జస్ట్ వేడి పావ్ బాజీ, టీ. మనకి ఇష్టమైన టీ. నాకు చాలా ఇష్టం అన్నమాట టీ అంటే. సో ఇదనమాట బ్రేక్ఫాస్ట్ ఈరోజు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తానండి. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి రూమ్కి వెళ్ళి మీకు టీవీలో డిస్ప్లే చూపిస్తాను. ఇప్పుడు మేము ఎక్కడి దాకా వచ్చాము అనేది. అంత బ్లూ ఉంది తెలుసా. తొలి సంధ్య అది వాళ్ళు మార్నింగ్ వాక్లోనే పెట్టింది. అది ఇది చూడు. అవి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఇవాళ ఉన్నాయి. దేవాంష్ సో ఈరోజు లాస్ట్ డే అండి. మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కదా. సో థ్యాంక్ యూ నోట్ కూడా పెట్టారనమాట. ఈరోజు టవాల్తో ఇలా షేప్ చేశారు, హార్ట్ షేప్. సో చెప్పాను కదండి మేము ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము. టీవీలో డిస్ప్లే అవుతుందని చెప్పేసి చూపిస్తాను. నేను చెప్తుంటే మా వాడు చాలా మారుస్తున్నాడు చూడండి. వెయిట్. నాసా బహామాస్ నుంచి స్టార్ట్ అయ్యింది కదండి. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామన్నమాట. నియర్ టు కీ వెస్ట్. ఇది మార్నింగ్ 7:30కి అంతా రీచ్ అవుతాం ట్యాంపాకి. చూసారు కదా మీరు, నేను మ్యాప్ చూపించాను ఎక్కడ దాకా వచ్చామని చెప్పేసి. సో ఆన్ ద వే టు ట్యాంపా అని. సో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడే లంచ్ చేసేసామన్నమాట. లంచ్ చేసేసి కాఫీ తాగాను. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా మేము మా లగేజ్ అంతా సర్దేశాము. మార్నింగ్ 7 o'clock అంతా రీచ్ అవుతుందంట ట్యాంపాకి. సో అందుకని ఇప్పుడే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసి వచ్చేసామన్నమాట లంచ్ కోసం అనేసి. సో ఇది మేము ఏం చెప్పాలా మర్చిపోతుంది. సో మేము ఇందులో ఎక్స్ప్రెస్ చెక్అవుట్ పెట్టినాం అనమాట. అంటే మన లగేజ్ మేమే తీసుకుపోతామని చెప్పేసి. లేదంటే కినా క్రూ వాళ్ళు కూడా తీసుకుపోతారు. దానికంటూ వాళ్ళు టైమింగ్స్ ఇస్తారనమాట. ఆ టైమింగ్స్ లో మనం లగేజ్ ప్యాక్ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుపోతారనమాట. తీసుకెళ్లి తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట షిప్ దిగేసాక. సో మేము అలా ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి మేము మా లగేజ్ మేమే తీసుకెళ్తున్నాము. సో మార్నింగ్ 7 o'clockకి రీచ్ అవుతాం కాబట్టి 8 to 8:20 లోపల మేము చెక్అవుట్ చేస్తామని చెప్పామన్నమాట. సో అది ఇప్పుడు జరిగింది ఇంతవరకు. సో షిప్ అప్పర్ డేకి వెళ్తున్నాము. సో చాలా విండ్ ఉందన్నమాట అవుట్ సైడ్. కాషన్ పెట్టారు, విండ్ ఈస్ హెవీ, నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఇప్పుడు చూస్తాము అలానే ఉందా లేకపోతే పోవచ్చా అని చెప్పేసి. మార్నింగ్ అయితే అలా పెట్టారు. సో మా వాడేమో పైకి వెళ్ళి మినీ గోల్ఫ్ ఆడాలనుకుంటున్నాడు అనమాట. సో చూసొస్తాం పైకి వెళ్ళి. అలానే కొంచెం ఆ వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట ఇదంతా. మా దేవాంశ్ అయితే వచ్చినప్పటి నుంచి పోదాం అన్నాడు కానీ మేము చాలా చలిగాలుగా ఉందని చెప్పేసి వద్దన్నాం అనమాట. డిసప్పాయింట్ అయ్యాడు అనమాట మా వాడు. కానీ ఏం చేస్తామండి, మళ్ళీ కోల్డ్ కాఫ్ రావడము ఎందుకనేసి వద్దన్నాము.
అవును, పైకి వాళ్ళు చేస్తున్నట్లేరు కదా. బా చాలా గాలి ఉంది. Atlantic Ocean. Atlantic Ocean. సో సన్ రూఫ్కి వెళ్దాం అనుకున్నామండి, కానీ అక్కడ చాలా గాలి ఉందన్నమాట. మార్నింగ్ నుంచి అలానే ఉందన్నమాట. కాషన్, నాట్ అలౌడ్ కాషన్. సో అందుకని మేము ఇంకా పైకి వెళ్ళలేకపోయాము. సో మా దేవాంశ్ అయితే మినీ గోల్ఫ్ మిస్ అయ్యాడు. సో అందుకని మేము ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట. మా దేవాంష్కి ఆ మిస్ అయిన ఫీలింగ్ రానికుండా ఇక్కడే గేమ్స్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడే ఆడుకున్నాము. సన్సెట్ వరకు అలానే ఉన్నామన్నమాట. సో ఇది లైబ్రరీ అండి, డెక్ 8లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఎవరు లేరు ఇక్కడ, డిన్నర్ టైం కాబట్టి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే చాలామంది కూర్చొని బుక్స్ చదువుకుంటూ ఉంటారండి ప్రశాంతంగా. సో ఇక్కడ మా వాడు చూపిస్తున్నాడు అనమాట, చాలా షిప్స్ ఉన్నాయి చూద్దురా అనేసి. సో దీనికి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉండింటుందండి, నాకైతే తెలీదు. సో ఇలా డిస్ప్లేలో పెట్టారనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్. చాలా బాగున్నాయి కదండి చూడటానికి. ఈవినింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసామండి. పైన అంతా వ్యూ అంతా చాలా బాగుందన్నమాట. సో వెదర్ అయితే బాగా విండిగా ఉండింది. కాసేపు కూర్చున్నాము. కాసేపు మా తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ టైం అయిపోయింది అనమాట. ఈరోజు మలై కోఫ్తా, వైట్ రైస్, ఇదేంటి సంథింగ్ ఇది వేపుడు అనుకుంటా కదా. సో ఇది ఇక్కడేమో చికెన్ కర్రీ అండి కనిపిస్తుంది, చికెన్ కర్రీ, పాపడ్. ఈ రోజు మెనూ అనమాట. తర్వాత మా ఆయనేమో ఇదేనన్నాడు మలై చికెన్, వైట్ రైస్, కోఫ్తా అండి. సో స్టార్టర్ కింద మేము స్మూతీ, మ్యాంగో స్మూతీ సూప్ తీసుకున్నాం అనమాట. సో అప్పుడే కొంచెం స్టార్ట్ చేసామని. సో ఈ రోజుతో మా ట్రిప్ 5 days ట్రిప్ కంప్లీట్ అవుతుందండి, 5 nights. సో రేపు మార్నింగ్ అంతా మేము రీచ్ అయిపోతాం కాబట్టి నేను ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఓకే, ఈ డిన్నర్ తో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. సో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్. Hi. And they went. బాయ్, టేక్ కేర్. Bye, take care. సో మొత్తానికి ఆఫ్టర్ 5 days ట్యాంపాకు రీచ్ అయిపోయామండి. సో మార్నింగ్ 6:30కి అంతా రీచ్ అయిపోయామన్నమాట. 7 o'clock అని చెప్పాను కదా, కానీ బిఫోర్ రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో క్రూజ్ ట్రిప్ అప్పుడే అయిపోయిందా అనిపించిందండి ఇంటికి వెళ్తుంటే. సో 5 days అనుకున్నాను వెళ్ళేటప్పుడు, కానీ వచ్చేటప్పుడు అయితే అప్పుడే అయిపోయాయా అనిపించింది. సో ఓకే అండి, మరి బాయ్.